మొండితనంలో తనని మించిన వాళ్ళు ఎవరూ లేరని మరొకసారి ఏదైతే ముద్రగడ పద్మనాభం నిరూపించారు. ఏదైతే పవన్ కళ్యాణ్ మీద శపథం చేసి నిన్ను ఓడించి తీరతానంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసి అటు కాపు సామాజిక వర్గానికి దూరం అయ్యారు, అదే సందర్భంలో తన అనుయాయులకి దూరం అయ్యారు, వాళ్ళందరి చేతన చిత్కరించబడ్డారు. ఆ సందర్భంలో ఆయన చేసిన శపథం ఏంటయ్యా అంటే, నేను ఏది పవన్ కళ్యాణ్ ఓడించకపోతే పేరు మార్చుకుంటాను, పద్మనాభరెడ్డిగా పెట్టుకుంటాను అన్నటువంటి. అది ఏదో కొంతమంది కనుక రాజకీయ సన్యాసాలు చేస్తామని ప్రకటించారు కదా, అట్లాంటిదే అనుకున్నారు. తీరా చూస్తే గెజిట్కి అప్లై చేశానని అప్పుడే చెప్పుకొచ్చారు. ఇప్పుడు అది తాజాగా గెజిట్ అప్రూవల్ అయింది. ఇక్కడి నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకున్నారు. ఏపీ గెజిట్లో ఈ మేరకు ప్రచురణ జరిగింది. తద్వారా ముద్రగడ పద్మనాభం తన పంతమైతే అట్లాగే ఉంది అన్నటువంటి కాన్సెప్ట్ని చూపించుకొచ్చారు. ఆయనకి సంబంధించినటువంటి ఆ గెజిట్ పేపర్ అయితే రిలీజ్ కావడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. గెజిట్లో పద్మనాభరెడ్డి అని పేరు మారుస్తా ఇక్కడ ఓకే చేసినటువంటి అంశం. ఓవరాల్గా అయితే ఇవి అభిజాత్యమా లేకపోతే అహంకారమా లేదంటే గనక అది మొండితనమా పట్టుదల ఏంటనేది ఎవరిష్టం వాళ్ళది.